ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అలాగే ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. కాగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో ఏడాది విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ రాసే సదుపాయం కల్పించారు. దీంతో విద్యార్థులు తమ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పటికీ ఏప్రిల్ 15 విడుదలైన రెగ్యులర్ ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 77%గా, రెండో సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 81%గా నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, శివ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు సప్లిమెంటరీకి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలకు సంబంధించినటువంటి ఫలితాలు ఈ రోజు విడుదల కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి ఎవరైతే అప్లై చేశారో విద్యార్థులందరూ కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇది ఒక ఉత్కంఠమైనటువంటి క్షణాలుగా చెప్పుకోవచ్చు. మరికొద్ది గంటల్లో తెరపడబోతోంది ఈ అంశానికి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్ విద్యా మండలి విడుదల చేయనుంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. మే 21 నుంచి జూన్ 5 వరకు జరిగినటువంటి ఈ పరీక్ష ఫలితాల కోసం దాదాపు 1,00,000 మంది విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఏపీలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అలాగే బెటర్మెంట్ ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు కూడా ఇంటర్మీడియట్ విద్యా మండలి కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. సరిగ్గా 12 గంటలకు ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఇటు ఏడాది ముఖ్యంగా ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ ఏదైతే రాసుకునే సదుపాయాన్ని కల్పించడంతో సెకండ్ ఇంటర్ విద్యార్థులు కూడా మార్కులు పెంచుకోవాలని కూడా అందరూ కూడా ప్రయత్నిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ అయినటువంటి గవర్నమెంట్ వెబ్సైట్ లో తమ హాల్ టికెట్ నెంబరు అలాగే పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది కూడా విద్యాశాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇటు మామూలుగా ఏదైతే సాధారణంగా సప్లిమెంటరీ ఫలితాలు ఆలస్యమైతే విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోతామనే ఆందోళనలో ఉంటారు. కానీ ఈసారి జూన్ 15 నాటికే మూల్యాంకనం పూర్తి చేసి రికార్డు స్థాయిలో వేగంగా ఫలితాలు అందిస్తున్నారు. దీనివల్ల డిగ్రీ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల అడ్మిషన్లు సకాలంలో ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఏదైతే బెటర్మెంట్ రాసే ఛాన్స్ ఇచ్చారు. ఏపీలో ఏపీ సెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉండే అవకాశం ఉన్నందున ఈ ఇంప్రూవ్మెంట్ మార్కులు విద్యార్థుల ఇంజనీరింగ్ అలాగే మెడికల్ సీట్లను డిసైడ్ చేయడంలో చాలా కీలకం కానున్నాయి. అందుకే విద్యార్థుల్లో ఈ స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. ఇటు మార్చిలో జరిగిన ప్రధాన పరీక్షల్లో తప్పిన విద్యార్థులు ఈ సప్లిమెంటరీలో పాస్ అయితే రెగ్యులర్ విద్యార్థులతో పాటే ఎలాంటి గ్యాప్ లేకుండా ఉన్నత చదువులకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. అయితే ఇటు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల్లో మార్పులపై అసంతృప్తి ఉంటే రీకౌంటింగ్ లేదా జవాబు పత్రాల ఫోటో కాపీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇంటర్ బోర్డు రేపటి నుండి లింక్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఫలితాలు విడుదలైన వెంటనే ఆన్లైన్ డిజిటల్ మెమోలు అందుబాటులోకి వస్తాయి. ఒరిజినల్ మార్కుల సర్టిఫికెట్లు ఏదైతే ఇంకా అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆయా కాలేజీలకు కూడా 10 రోజుల్లోనే ఈ ఒరిజినల్ మార్కుల సర్టిఫికెట్లను కూడా వారం లేదా 10 రోజుల్లో ఆయా కాలేజీలకు కూడా పంపించే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుంది. ఇటు ఏదైతే గతంలో సప్లిమెంటరీ ఫలితాలు జూలై లేదా ఆగస్టు వరకు కూడా సాగడం వల్ల విద్యార్థులు అడ్మిషన్ల ప్రక్రియలో వెనుకబడేవారు. కానీ ఈసారి జూన్ 15కి మూల్యాంకనం పూర్తి చేయడంతో జూన్ 18నే ఫలితాలు ఇవ్వడం అలా విద్యార్థులకు 0 ఇయర్ ఏదైతే సంవత్సరాన్ని నష్టపోవడం కూడా ప్రమాదం తప్పిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కోసం చాలా కాలేజీలు
ప్రత్యేక క్లాసులు కూడా నిర్వహించాయి. ఈ ఫలితాలు ఆయా ప్రభుత్వ అలాగే ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యా ప్రమాణాలకు పరీక్షగా నిలవనున్నాయని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇంటర్నెట్ కేఫ్ల చుట్టూ తిరిగే తిప్పులు కూడా తప్పాయని చెప్పి కూడా విద్యాశాఖ చెప్తోంది. అయితే ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల సంబంధించినటువంటి విషయంలో లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం దాగి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు విద్యాశాఖ ఏదైతే ఇంటర్ విద్యా మండలి ఏదైతే ఉందో ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ రాసే ఛాన్స్ ఇవ్వడంతో అటు ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రిజల్ట్స్ వచ్చిన 3 రోజుల్లోనే ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు కూడా రానుండడంతో ఉన్నత చదువుల రేసులో నిలవాలని కూడా విద్యార్థులు ఆశగా ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ. కొంచెం పక్కన కొంచెం ఇచ్చాను సార్.